మూసీ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కథ వినిపిస్తోందన్నారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. మూసీ శుద్ధి పేరుతో మనీ ఫ్లో చేసుకోవడమే అసలు ప్లానా అంటూ నిలదీశారామె. పబ్లిక్ మనీకి ఆడిట్ చూపించగలరా అంటూ ప్రశ్నించారామె. మన మూసీ నది ప్రక్షాళన పేరు మీద 5,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు. అదేంటి అంటే ఈయన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అన్నమాట. మహాత్మా గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికోసం అని చెప్పి 500 కుటుంబాలని రోడ్డున పడేయాలని చూస్తున్న రేవంత్ ఉద్దీన్ ఖాన్ అసలు నిజంగా కూడా సిగ్గుందా? ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లకి డబ్బులు లేవు, డ్రైనేజీలకు డబ్బులు లేవు, మంచినీటి సరఫరాకి కూడా డబ్బులు లేవు. ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, డిఏలు లేవు, పెన్షన్లు లేవు, ప్రజలకి పెన్షన్లు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు. ఏ డబ్బులు లేవు కానీ ఈయన రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రం 5,000 కోట్ల రూపాయలు పెట్టంట ఈయన మహాత్మా గాంధీ విగ్రహం కట్టి మూసీ ప్రక్షాళన చేస్తాడు.